నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఇఫ్తార్ విందులో సమైక్యతకు దర్పణమని పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు యువత నాయకులు కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులు హాజరయ్యారు. కొంచెం టైం పట్టచ్చు. ఎక్కడ ఉన్నా అటు ఇటు కాంగంట అయిపోతుంది. ఓకే ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ మిత్రమండలి, ప్రణీత్ మిత్రమండలి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. తెలుగు యువత ఆధ్వర్యంలో గతంలో చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యత వహించి లౌకికవాదాన్ని కాపాడే భాగంగా మత సామరస్యానికి మరొకసారి గుర్తుగా మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరం కూడా కలిసి ఈ పట్టణంలో సహజీవనం చేస్తున్నాం అనే దానికి ఈరోజున ఒక సంకేతాన్ని ఇఫ్తార్ విందు ద్వారా ఇవ్వటమే కాకుండా మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు
తెలుగు యువత నేతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ గ్రామాలకు చెందిన 6 వైసీపీ ఎంపీటీసీలు, 10 నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నరేంద్ర మోదీ సహకారంతో నిరంతరం శ్రమిస్తున్నారని, ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలన్నారు. పార్టీలో చేరిన వారిలో గంగనపల్లి ఎంపీటీసీ వాసంశెట్టి సత్యవతి, సర్పవరం ఎంపీటీసీ గుత్తుల శ్రీను, రేవూరు ఎంపీటీసీ మామిడాల నాగచక్రం, తిమ్మాపురం ఎంపీటీసీ బందెలి విరీష, మరో 20 ఎంపీటీసీలు కేతా సూర్యచంద్ర, గుత్తుల సత్యబాబు ఉన్నారు. వారికి మంత్రి మనోహర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. షేక్ సుబానీ ఆధ్వర్యంలో పినపాడులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నల్లగర సుబానీ కుటుంబ సభ్యులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ముస్లిం సోదరుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సుబానీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లకర బుజ్జి, గౌస్ బాషా, ఆదం షఫీ, బాజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ దావత్ అనేది ప్రతి సంవత్సరం మేము కలిసికట్టుగా మత సామరస్యంగా కలిసికట్టు ఇక్కడ మనం ఇఫ్తార్ దావత్ చేసుకోవటం మొదటి నుంచి అలవాటు, కొన్ని సంవత్సరాల నుంచి చేసుకోవటం అలవాటు, అలా ఆనవాయితీగా నడుస్తుంది. అయితే ఈ ఇఫ్తార్ దావత్ ఏంటంటే ఈ రంజాన్ నెల పొద్దున్నే 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉపవాసాలు దీక్ష ఉండి విరమించిన తర్వాత వారికి ఇఫ్తార్ దావత్ ఇస్తే, వారు ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యమో వారికి మేము అన్నదానం చేస్తే అంత పుణ్యం వచ్చిద్దని మా పెద్దలు మాకు మాకు చెప్తుండేవారు. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం చేసుకోవటం అలవాటు. ఇక్కడ అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు తోడుగా ఈ ఇఫ్తార్ దావత్ చేసుకోవటం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగినప్పుడు వారికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు యువతకు, అన్ఎంప్లాయీస్కు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఒక చక్కటి ఆలోచనతో, ఒక లక్ష్యంతో ఒక సర్వే చేస్తుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో అలాంటి వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే లక్ష్యంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చింది. దానిలో భాగంగా 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా 10th క్లాస్ నుంచి హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నప్పటికీ వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనుగుణంగా వారు దేంట్లో అయితే వారికి ఆసక్తి ఉందో, దేంట్లో అయితే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో అలాంటి వారికి ఆసక్తి విధంగా ఇంటి నుంచి వర్క్ చేసేటువంటి విధంగా ఒక ప్రణాళిక తయారవుతుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం వారు సర్వే చేయండి అని చెప్పేశారు. సో అందులో భాగంగా రాష్ట్రం అంతా అవుతూ ఉంది, మన పట్టణంలో కూడా సర్వే అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సర్వేకు సచివాలయాల నుంచి సెక్రటరీస్ వస్తుంటారు.
వచ్చినప్పుడు వారికి సహకరించండి. వారు చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు వాటికి సమాధానం ఇచ్చి దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా డైనమిక్ డేటా కాబట్టి, ఆన్లైన్ డేటా కాబట్టి, ఓటీపీ సిస్టమ్ ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఓటీపీ అడుగుతారు. సో ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తి సచివాలయం సంబంధించినటువంటి వ్యక్తిని అనేటువంటి ఇది వచ్చి కనపడేట్లోకి వచ్చి మీరు ఎలాంటి సంకోచం కానీ సందేహం కానీ లేకుండా ఓటీపీ యూ కెన్ సే. సో ఆ డేటా అంతా కూడా ఆన్ ది స్పాట్లోనే డైనమిక్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో అందువల్ల ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇప్పటి వరకు సుమారు ఒక 60% వరకు అయింది. ఇంకొక 40% ఉంది. సో దీనికి అందరూ కూడా సహకరిస్తే కనుక రేపు ట్యూస్డే లోపల సర్వే కంప్లీట్ కావాలి. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని తెనాలి డివిజన్ ఈఈ వివి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. స్థానిక చెంచుపేటలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న క్రమంలో వేసవి డిమాండ్ను తట్టుకోవడానికి నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చిరంజీవి తెలిపారు. అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏ సమస్యలు ఉన్నా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ చిరంజీవి అన్నారు. వేసవికాలం వస్తుంది కాబట్టి విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. దానికి తగినట్టుగా లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించి అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇప్పుడు రాకోకుండా ఉండటానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, వైర్లు మార్చడం కానీ, ఈ సబ్స్టేషన్లో ఉన్నటువంటి పెద్ద పవర్ ట్రాన్స్ఫారాలు వాళ్ళు ఇంకోటి పెట్టడం కానీ, ఉన్న వాటిని కెపాసిటీ పెంచడం కానీ, లైన్లు బైఫర్కేట్ చేయటం కానీ, ఇలాంటివి ఆ ఫీల్డ్ కండిషన్స్ బట్టి ఈ సమ్మర్ని మీట్ అవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అధిక లోడు పడినా కానీ దానివల్ల విద్యుత్ కన్జ్యూమర్స్ ఇబ్బంది పడుకోకుండా ఉండటానికి కావాల్సినటువంటి చర్యల్ని తీసుకుంటున్నాము. దానికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. మిగతా వర్క్స్ కూడా ఇంకో 15 రోజులు 20 రోజులు ఏప్రిల్ మధ్యలో కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఇంకెక్కడైనా సరే మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మా వాళ్ళు చేసిన పనులు కాకుండా మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫీజులు పోవటం కానీ, కరెంటు పోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గుర్తిస్తే కనుక సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో చెప్పండి. ఏఈ గారు ఉంటారు, ఏడీ గారు ఉంటారు. మీకు అక్కడ కూడా సాల్వ్ కాకపోతే కనుక ఇక్కడ చెంచుపేటలో మన కరెంట్ ఆఫీస్ ఉంది, డివిజన్ ఆఫీసు, తప్పకుండా రండి. మా నోటీస్కి వచ్చినటువంటి సమస్యల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం 100% కూడా సాల్వ్ చేస్తాము. డిపార్ట్మెంట్ పద్ధతులు ఉంటాయి, పద్ధతిగా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ప్రొసీజర్ లేకుండా ఉంటే కనుక మేము చేయలేం కదా. డిపార్ట్మెంట్ పద్ధతి ప్రకారం ఉన్నాయన్నీ కూడా తప్పకుండా సాల్వ్ చేస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.